హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎయిర్టెల్ ఫ్యాన్సీ నంబర్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపెడతాను. మొట్టమొదటగా ఇక్కడ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం www.asfancynumbers.com అని టైప్ చేసి సెర్చ్ బటన్ ఒత్తగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి పైన. అక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రీపెయిడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ప్రీపెయిడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ప్రీపెయిడ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఓన్లీ ఎయిర్టెల్ ఫ్యాన్సీ నంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇది ప్రాసెస్ ఎలా అంటే మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా తీసుకోవచ్చు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు ఇందులో బుక్ చేసుకున్న తర్వాత మీ నంబర్కి ఒక సిమ్ నంబర్ పెడతాము. ఆ సిమ్ నంబర్ తీసుకుపోయి మీ దగ్గరలో ఉన్న మొబైల్ షాప్లో చూపెడితే మీ పేరు మీద ప్రాసెస్ చేసిస్తారు. మీ పేరు మీద ప్రాసెస్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్లో నంబర్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఫ్యాన్సీ నంబర్స్ అన్నమాట. ఇక్కడ మనకు చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు వితౌట్ 248 లేకుండా ఉండే నంబర్స్ కావాలనుకో ఇక్కడ 248 అని కొట్టి సెర్చ్ చేయగానే 248 లేకుండా ఉండే నంబర్స్ అన్నీ ఇలా వస్తుంటాయి. మాకు 248 కాదు, నాకు 369 లేకుండా ఉండే నంబర్లు కావాలనుకో సెర్చ్ కొడితే 369 లేకుండా ఉండే నంబర్స్ వస్తాయి. ఇదొక రకమైన ఫిల్టర్స్. అంటే మనకు 10 నంబర్లలో ఈ నంబర్లు ఉండకూడదు అని అక్కడ మనం మెన్షన్ చేసి కొడితే కనుక ఆ నంబర్లు లేకుండా ఉండే నంబర్లు మనకు చూపెడతాయి అన్నమాట. ఇదొక రకమైన ఫిల్టరు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది ఎనీవేర్. అంటే మనకు ఎండింగు మాకు 555 నంబర్ కావాలనుకో ఇక్కడ మనం 555 కొట్టి సెర్చ్ కొట్టగానే ఇలా 555 ఎన్ని నంబర్లు ఉన్నాయో అన్ని నంబర్లు చూపిస్తాయి. ఓకేనా. ఇది ఇక్కడ నాకు 111 నంబర్లు కావాలనుకో 111 అని సెర్చ్ చేయగానే 111 మీద ఉన్న నంబర్లన్నీ చూపిస్తాయి. ఓకేనా. నాకు లేదు స్టార్టింగ్ సిరీస్ 9989 సిరీస్ కావాలనుకో 9989 అని క్లిక్ చేసి సెర్చ్ కొట్టగానే 998 సిరీస్లో వస్తాయి. ఇలా ఒక రకమైన ఫిల్టరు. వితౌట్ ఒక ఫిల్టరు. ఇదేమో స్టార్ట్ విత్ ఎండ్ విత్ లేదంటే ఎనీవేర్ ఏ ప్లేస్లో అయినా సరే నాకు ఈ ఈ 9959 ఉండాలి అని అనుకో ఇక్కడ ఎనీవేర్ అంటే ఎక్కడైనా మన 10 నంబర్లో ఎక్కడైనా ఈ డిజిట్ ఉండాలి అని క్లిక్ చేస్తే ఎనీవేర్ అని క్లిక్ చేయొచ్చు. ఓకేనా. ఇది ఒకటి. దీని తర్వాత ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ వైజ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 అని క్లిక్ చేసి సెర్చ్ కొట్టగానే ఇలా 9గా ఓపెన్ అవుతుంది. 9 నంబర్స్ వస్తాయి. లేదు మాకు టోటల్ 5 నంబర్ కావాలనుకో టోటల్ 5 అని క్లిక్ చేస్తే టోటల్ 5 నంబర్స్ అని వస్తాయి. ఓకేనా. తర్వాత నాకు టోటల్ 1 కావాలనుకో మనకి ఏ టోటల్ కావాలనుకుంటే ఆ టోటల్ డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. లేదు నాకు ప్రైస్ వైజ్గా కావాలి, నాకు 2399 నుంచి ఓన్లీ 3399 ప్రైస్ మధ్యలో ఉన్న నంబర్లే సెర్చ్ చేయాలని అనుకున్నానుకో ఆ 3399 నంబర్లు మాత్రమే సెర్చ్ అవుతాయి. 2399 నుంచి 3399 ఇంకా వేరే 5999 6999 నంబర్లు రావు. అంటే మనం ఇక్కడ టోటల్ వైజ్ సెర్చ్ చేసుకోవచ్చు, ప్రైస్ వైజ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. మనకు ప్రీపెయిడ్ నెంబర్లో మనకు టోటల్గా వెబ్సైట్లో 468 నంబర్లు ఉన్నాయి ప్రస్తుతానికి. దీంట్లో ఏ సిరీస్ ఎన్ని నంబర్లు ఉన్నాయో ఇక్కడ చూపెడుతుంది. 900084 నంబర్స్, 9959 21 నంబర్స్, లాస్ట్ XXX 21 నంబర్స్, 9963 74 నంబర్స్. ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ పోతే ఆ సిరీస్ నంబర్లు అన్నీ వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ క్లిక్ చేయాలి, మళ్ళీ ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఫిల్టర్ క్లిక్ చేసుకొని మనకు 9959 కావాలనుకుంటే 9959 సెలెక్ట్ చేసుకోండి. లేదు మళ్ళీ ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 800 కావాలనుకుంటే 800 ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇలా మనము ఇట్లా కేటగిరీ వైజ్గా డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. కేటగిరీస్ వైజ్గా చూసుకోవచ్చు, లేదు టోటల్ వైజ్ చూసుకోవచ్చు, ప్రైస్ వైజ్ చూసుకోవచ్చు. లేదు ఇక్కడ మీకు స్టార్టింగ్ చూపెట్టాను కదా వితౌట్ 248 లేకుండా ఉండే నంబర్లు, ఎండింగ్
ఈ నంబర్ కావాలి, స్టార్ట్ విత్ ఈ నంబర్ కావాలి, ఇలా ఇన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చు. మనం ఒక నంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మాకు వాట్సాప్ బటను, బుక్ నౌ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే గనక ఇలా క్లిక్ చేసి మాకు గనుక సెండ్ చేస్తే గనక ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వాయిస్ మెసేజ్ అయినా పెట్టి మీరు అది తెలుసుకోవచ్చు. లేదు అనుకున్నారనుకో డైరెక్ట్ అయినా కాల్ చేయొచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు. ఓకేనా? ఇలా దీని తర్వాత ఇక్కడ బుక్ నో ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ మనం డైరెక్ట్ బుక్ చేయాలనుకున్నాం అనుకో, బుక్ నో అని కొట్టగానే ఇలా ఆప్షన్స్ వస్తుంది. ఇలా వస్తే రెండు నంబర్లు వచ్చినాయి కాబట్టి ఒకటి కట్ చేసుకుంటున్నాను. ఒకటి ఈ నంబర్ కావాలనుకున్నాం అనుకో, ఈ నంబర్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ టు చెక్అవుట్ కొట్టేసేయాలి. ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఆల్రెడీ నా డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా సేవ్ అయి ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మస్ట్ అండ్ షూర్గా ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి బిల్లింగ్ అడ్రస్లో. దాని తర్వాత ప్లేస్ ఆర్డర్ కొట్టేసేయాలి. ప్లేస్ ఆర్డర్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ యూపీఐ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ టు పే అని క్లిక్ చేయగానే మన గూగుల్ పేకు నోటిఫికేషన్ వెళ్తుందండి. ఆ గూగుల్ పే ద్వారా డైరెక్ట్ పేమెంట్ వేసుకోవచ్చు. పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే ఇక్కడ ప్రాసెస్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇది అన్నట్టు ఈరోజు మనం మన వెబ్సైట్లో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఫ్యాన్సీ నెంబర్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకున్నాము. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా నంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ వెబ్సైట్లో కింద మా నంబర్ కూడా ఉంటుంది. ప్లస్ వాట్సాప్, ఇక్కడ వాట్సాప్ బటన్ ఉంది కదా, ఇక్కడ వాట్సాప్ పైన క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మా నంబర్ ఉంది. లేదు అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? అని మెసేజ్ చేస్తే మేము మీకు కాల్ చేస్తాం. లేదు అంటే మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.